హాయ్ అండి, వెల్కమ్ టు అశ్విని సాయి బ్లాగ్స్. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మీకు చూపించాలనుకున్నది సాయిబాబా క్యాప్స్, చైన్స్ అండ్ అంబ్రెలాస్ అండ్ 9 కేసీ డ్రెస్ అండి. ఈ బ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. అందరికీ సాయిబాబా అంటే ఇష్టం, నాకు కూడా చాలా ఇష్టం. మనం ఎలాగ పండగలకి అట్లకి బట్టలు ఏమి కొనుక్కుంటామో, నేను కూడా శ్రీరామనవమికి, ఇంకా గురు పౌర్ణమికి, విజయదశమికి, ఇంకా ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటే దానికి కూడా సాయిబాబా నీట్గా డెకరేట్ చేయడం నాకు ఇష్టం అనమాట. అలాగే ఎవ్రీ థర్స్డేస్ కూడా చేయిస్తూ ఉంటాను. అవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను, అవన్నీ చూపించి. ఓకే, ఇప్పుడు ఒక్కో ఐటమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి గ్రీన్ కలర్ దండి. చైన్ వచ్చేసి వైట్ స్టోన్స్తో ఉంది. ఇది ఫస్ట్ అంటే మా మ్యారేజ్ అయిన తర్వాత, కొంచెం ముందు కూడా చేసేదాన్ని. మా మ్యారేజ్ అయిన తర్వాత బెంగళూరులో ఉండేవాళ్ళం. అప్పుడు రెడీ షాప్కి వెళ్తే నచ్చింది అనమాట. సాయిబాబా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇది గ్రీన్ కలర్. ఇలా గ్రీన్ కలర్ చైన్స్ ఉన్నప్పుడు ఇలా గ్రీన్ కలర్ చైన్ ఇలా డ్రెస్ మీదకి ఇలా డార్క్ అయినా లైట్ అయినా ఏదైనా పర్వాలేదు ఇలాగనమాట. లేదు అంటే ఇది ఇలా క్యాప్స్, గ్రీన్ కలర్ క్యాప్ ఇలాగా. లేదు అంటే దీనికి కాంట్రాస్ట్ చేసుకుంటాను ఒక్కొక్కసారి. ఇలా పింక్ కలర్, గ్రీన్ అండ్ పింక్ ఇలాగా. దీనికి గ్రీన్ క్యాప్ వచ్చింది కదా, పింక్ కలర్ ఇక్కడ ఫ్లవర్ కింద వచ్చింది కదా, ఇలాగనమాట. ఇది కూడా యాక్చువల్గా షాప్కి వెళ్ళాను, ఇన్విటేషన్ జ్యువెలరీ షాప్కి వెళ్ళాను బెంగళూరులోనే. వెళ్తే నచ్చింది అనమాట. ఇలాంటి లేయర్స్ చైన్ కోసం చాలా షాపులు చూసాను కానీ నచ్చలేదు. వెళ్ళగానే షాప్లో నచ్చింది. ఇది 850 ఎంతో పడింది నాకు జ్యువెలరీ షాప్లో, ఇన్విటేషన్ జ్యువెలరీ షాప్లో. నచ్చి ఇంకా సాయిబాబా తీసేసుకున్నాను. ఎక్కడికైనా షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా నచ్చినాయి అనుకోండి, సైజు ఓకే, ఈ సైజు మన బాబాకు సరిపోతుంది మన విగ్రహం కంటే, వెంటనే తీసేసుకుంటాను. అది ఇది వచ్చేసి వెండి చైన్ అండి. ఇది వెండిది, నాకు ఇష్టం అనమాట. నేను మనీ కొంచెం దాచుకుని, మా ఆయన ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు కొంచెం దాచుకుని ఎలాగైనా వెండి చైన్ చేయించాలి. 2022 అనుకుంటా, అప్పుడు ఎలాగైనా చేయించాలని చెప్పి కొంచెం డబ్బులు దాచుకుని వెండి చైన్ కోసం వెళ్తే పిల్లలు వేసుకుంటారు కదా చైన్, ఆ చైన్స్ చూపించారు. అవి వేస్తే బాబాకి అసలు మెల్లో ఆనవే అసలు కనిపించవు అవి. సరే అని చెప్పేసి ఇవి ఒకటి సింగిల్ గుళ్ళు కింద అనమాట, ఇలా మొత్తం గుళ్ళు కింద అనమాట. ఇవి బాల్స్ కింద. సరే అని చెప్పి గుళ్ళన్నీ కలిపి తీసుకున్నాను. 2500 పడింది, తెలీదు. ఇవన్నీ కలిపి గుర్తులేదు నాకు సరిగా. ఇవన్నీ కలిపి ఇలాగ దీనికి థ్రెడ్ గుచ్చేసుకున్నాను అనమాట నేను ఇంటికి వచ్చిన తర్వాత. ఇంకా నాకు అలా చైన్ కింద నచ్చలేదు, బాగా సన్నగా ఉంది. అదేమో నేను చేసిస్తాను కానీ నాకు టైం లేదు. ఒక 2 days తర్వాత 1 weekలో చేస్తా అన్నాడు, కానీ నాకు టైం లేక నేను అలా తీసేసుకున్నాను. ఇంకా ఇది వెండిది కూడా విగ్రహం తీసుకున్నాను. ఇది 800 ఎంతో పడింది. ఈ వెండి విగ్రహం వచ్చేసి మా ఫ్రెండ్ నాకు బాబా అంటే ఇష్టం అని చెప్పేసి నేను చేయిస్తాను అని చెప్పేసి మనీ ఇచ్చింది అన్నమాట 2000. ఇది ఈ క్యాప్ అప్పుడు తీసుకున్నాను. ఇది తనే కొనిచ్చింది అనమాట. ఇలాగా బాబా చైన్స్, బ్లూ, పింక్, ఇలా పింక్ ఇలా పేరప్ చేస్తాం అనమాట. పింక్కి పింక్ క్యాప్ అలాగే. ఇది వచ్చేసి బ్లూ కలర్ క్యాప్. ఇది యాక్చువల్గా ఒకసారి ఇది అప్పుడు ఫస్ట్లో నా దగ్గర ఈ బ్లూ కలర్ క్యాప్స్ లేవన్నమాట. ఇవి అయితే ఈ డ్రెస్ అయితే ఉంది నా దగ్గర. సరే బాబాకి మ్యాచింగ్ క్యాప్ దొరకలేదు, చాలా షాప్ తిరిగాను, ఎక్కడ దొరకలేదు. సరే అని చెప్పి నేనే తయారు చేసుకుందాం అని చెప్పేసి క్యాప్ నేనే తయారు చేసుకున్నాను. ఇదైతే సాయిబాబాకి. ఇంకా ఏ డ్రెస్ మ్యాచింగ్ అయితే ఆ డ్రెస్ మ్యాచింగ్ క్యాప్స్ తయారు చేసుకున్నాను. ఇంకా గొడవ ఉండదు, షాప్కి వెళ్ళి పని ఉండదు, వెతికి పని ఉండదు అని చెప్పేసి నేనే చేసుకున్నాను అనమాట, ఇలా సింపుల్గా. కానీ తర్వాత కూడా నాకు క్యాప్స్ దొరికినాయి. ఎక్కడికైనా షాప్కి వెళ్ళినప్పుడు బాగా వెతకడం స్టార్ట్ చేశాను. అంటే అప్పటికప్పుడు నాకు దొరకట్లేదు టైంకి, అందుకని చెప్పేసి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఇవైతే షిరిడీలో తీసుకున్నాను. ఇవన్నీ క్యాప్స్. ఇవి వచ్చేసి ఇలాగ మామూలుగా చైన్స్ అనమాట. మామూలుగా షాప్లో కూడా దొరుకుతాయి, మామూలుగా మన పూజా స్టోర్లో ఉంటాయి కదా, అందులో కూడా దొరుకుతాయి. ఫస్ట్లో ఇవి కూడా వేసేదాన్ని అనమాట, బాగుంటాయి అని చెప్పేసి. యాక్చువల్గా ఎవ్రీ థర్స్డే బాబా ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తాను. మామూలుగా థర్స్డేస్ వస్తాయి కదా మంత్లో 4-5, అప్పుడు ఇలాంటి మామూలుగా సింపుల్గా వేసేస్తాను బాబాకి. ఏదన్నా ఫెస్టివల్స్ అయితే మాత్రం నీట్గా ఈ వెండి చైన్స్ ఉన్నాయి కదా, ఈ చైన్స్ మాత్రం అలా ఫెస్టివల్స్ అప్పుడు వేసి. ఇవి బాబాకి అంబ్రెల్లాస్. ఇవి ఇలా చిన్న అంబ్రెల్లాస్ అనమాట. ఇది ఏం చేస్తానంటే బాబా విగ్రహం పక్కన ఒక చిన్న గ్లాస్ పెట్టి పెద్దది, అందులో బియ్యం కానీ పప్పు కానీ పోసి అందులో గుచ్చుతాను అనమాట. లేకపోతే ఉండదు కదా, కింద బేస్ లేకుండా ఇది ఉండదు.
సో అందుకని చెప్పేసి అలాగ వచ్చడం ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ కూడా చూసుకోలేదు. ఇంకా వీల్లో పెట్టి ఇలా పెడతాను, కొంచెం పెద్ద గ్లాసులో పెట్టి పెడతాను అనమాట. ఇది ఇలాగా ఇవి 3 కలర్స్ ఉన్నాయి. గ్రీన్, ఇది కొంచెం రెడ్ మెరూన్ షేడ్లో ఉంది. ఇదొకటి సేమ్ మన అంబ్రెల్లానే ఉంటుంది సాయిబాబా కూడా. ఇది పర్పుల్. ఇవన్నీ ఎక్కడ తీసుకున్నానంటే ఇవి చిన్న చిన్న గొడుగులు ఇస్కాన్లో దొరుకుతాయి మీకు. ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది, ఇస్కాన్ టెంపుల్లో ఖచ్చితంగా షాప్ ఉంటుంది, అక్కడ దొరికినాయి అనమాట. నాకు ఇవి 3 నచ్చినాయి అనమాట. అంటే ఎలా తీసుకున్నాను, డార్క్ కలర్స్ అని తీసుకున్నానంటే దేని మీద కన్నా మ్యాచ్ అవుతుంది. కొంచెం బ్లూ షేడ్లో ఉన్న పర్పుల్, లైట్ పర్పుల్ వేసాడు ఆయన. గ్రీన్ కూడా డార్క్ లైట్ వైట్ కలర్ దానికి కూడా బాగుంటుంది. ఆరెంజ్ అయినా కొంచెం దేనికన్నా పెట్టవచ్చు అని చెప్పేసి ఈ 3 ఒకసారి తీసుకోలేదు, 3 ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు ఎప్పుడు దొరికితే అప్పుడు తీసుకున్నాను అనమాట. ఇవైతే బాబా డ్రెస్సులు. ఇది యాక్చువల్గా నేనే అంచుకుట్టుకుంటా, నా దగ్గర మిషన్ ఉంది చిన్నది, సో నేనే అంచుకుట్టుకుంటాను. లేదంటే ఎప్పుడన్నా ఖాళీ లేకపోతే షాప్లో కొంచెం కుట్టేయమంటే కుట్టేసిస్తారు. అంటే ఎప్పుడు మనం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా, షాప్కి వెళ్ళి కొంచెం స్టిచ్చింగ్ చేయమంటే చేసిస్తారు అనమాట. ఎంత 2 minutesలో అయిపోయింది అంతే. అన్నిటికీ అంటే ఒక్కొక్కసారి కుదరదు, అంటే అప్పటికప్పుడు గుర్తొస్తా ఉంటాను, నాకు మర్చిపోతా ఉంటాను, అయ్యో బాబా కొత్త డ్రెస్ వేయాలి అని చెప్పేసి. ఇంక వెంటనే ఇంకా ఏదైనా క్లాత్ ఉంటుంది కదా ఇంట్లో, ఇలాగనమాట ఇలా ఫోల్డ్ చేసి ఒకవేళ అంచుకుట్టలేకపోతే కనుక ఇలా పెట్టి చూపిస్తాను, ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఇలా నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేస్తాను, డబుల్ ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇలా డ్రెస్ ఉంటే కనుక దీనికి మ్యాచ్ అయ్యేలాగా, దీనికి కొంచెం కనిపించేలాగా ఇలాగా గోల్డ్ షైన్, బిస్కెట్ కలర్, ఇలాగా ఏది నచ్చితే అది. ఇంకోటి ఏంటంటే మీకు తెలుసో తెలీదో కానీ నాకు మాత్రం అనుభవం అయింది, బాబాకి ఏదైనా డ్రెస్ నచ్చకపోతే మాత్రం ఆ రోజు ఆ డ్రెస్ సెట్ అవుదండి. ఎన్నిసార్లు వేయండి ఆ రోజు ఆ డ్రెస్ సెట్ అవ్వడానికి మళ్ళీ తీసేసి మళ్ళీ కొత్త డ్రెస్ వేయాల్సిందే తప్ప ఆ డ్రెస్ మీద నేను ఎవ్రీ థర్స్డే చేయించిన ఆ డ్రెస్ ఆయన నచ్చకపోతే ఆయన వేయించుకోరు. మీ ఎవరికన్నా అనుభవం అయితే మాత్రం కింద కామెంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా బాబా డ్రెస్లేనండి, ఇలాగా అంచుకుట్టుకుంటా ఉంటాను అనమాట. దీనికి కూడా ఇలాగా ఏదైతే ఫెస్టివల్స్కి అన్ని, ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది ఎప్పుడో నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను, కానీ ఇలా చూడడానికి ఇలా ఉంది కానీ కొంచెం పాడైంది, చాలా కూడా అయింది. తీసుకున్నప్పుడే దగ్గర 9 years అవుతుంది. ఇది వేస్తే మాత్రం బాబాకి చాలా అంటే చాలా నిండుగా ఉంటుంది ఇది వేస్తే. ఇది యాక్చువల్లీ ఇది పర్పుల్ కలర్ అనమాట. లాస్ట్ మొన్న పండక్కి విజయదశమికి ఎప్పుడు నేను ఇంకా బాబాకి పర్పుల్ వేద్దాం అనుకున్నా. సో ఇది బాబాది పర్పుల్ డ్రెస్ అనమాట. నేను ఎలాగైనా బాబాకి పర్పుల్ వేద్దాం అని చెప్పేసి ఇది కలర్ షాప్లో దొరకలేదు. మా ఫ్రెండ్ది బొటిక్ షాప్ అనమాట. నాకు నచ్చింది, ఇది నాకు కావాలి, ఇది మీకు ఏమైనా అవసరం అవుతా అంటే లేదు తీసుకోమని అనమాట. ఇంకెక్కడే ఇంకా అంచు తీసుకునేలాగా ఇలా కుట్టించాను అనమాట. దీనికి ఇలాగా వెండి వేసి ఇలా వెండి క్యాప్ పెట్టాను అనమాట. ఎంత బాగున్నారంటే సాయిబాబా అసలు చాలా అంటే చాలా బాగుంది డ్రెస్ అయితే. నేను ఎవ్రీ థర్స్డే స్టేటస్ పెట్టుకుంటాను, అందరూ అడుగుతారనమాట ఎలా చేస్తున్నావు, ఎక్కడ కొంటున్నావు ఏంటి అని చెప్పేసి. ఇవి మామూలుగా డ్రెస్సులు కావాలనుకో మీరు మామూలుగా క్లాత్ షోరూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అంటే మీ విగ్రహాన్ని బట్టి నాకు కొంచెం ఈ సైజు ఉంటుంది, అందుకని నేను వెళ్ళి ఒక 20 points అలా అడుగుతాను. ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్కళ్ళు 20 points 50 rupees చెప్తారు. సరే ఇంకా నేనైతే తీసేసుకుంటాను, ఇంకా 50 rupees అయినా ఏదైనా పండగ అకేషన్ అర్జెంట్గా కొత్త డ్రెస్ కావాలని. లేదంటే మనం టైలర్ షాప్కి వెళ్తాం కదా, మనం బట్టలు కుట్టించుకోవడానికి డ్రెస్సులు కానీ లెహంగాలు కానీ, అప్పుడు వాళ్ళని అడిగినా నాకేమన్నా కావాలి మీరు ఏమన్నా అవసరం లేకపోతే ఇస్తారనమాట. అలా కూడా కొనుక్కొని తెచ్చుకుంటాను నేను ఎక్కడికైనా కావాలంటేనే. ఇలా అంచులు కుట్టేసుకుంటాను అనమాట. తెచ్చుకున్న తర్వాత ఇలా అంచులు కుట్టేసుకుంటే చిన్నగా లేసులు పైకి లేకుండా ఉంటాయి. ఇంకా సరిపోలేదు బాబా డ్రెస్లన్నీ ఇక్కడ పెట్టడానికి. యాక్చువల్గా ఇంకా పక్కన బాక్స్లో పెట్టేసి ఉంచేసాను, ఇక్కడ మళ్ళీ సరిపోవు. ఇవన్నీ బాబా డ్రెస్లేనమాట. ఈ బాక్స్లో ఇవన్నీ బాబా డ్రెస్లే. ఏమన్నా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు అంటే నేను అన్ని సరిగ్గా చెప్పానో లేదో, ఇంకా మీకు క్యాప్స్ ఎక్కడ దొరుకుతాయి, చాలా వరకు షిరిడీలో దొరుకుతాయి. కొన్ని కృష్ణాష్టమికి మాత్రం ఖచ్చితంగా చూడండి, వెళ్ళి షాప్కి వెళ్ళి చూడండి, అక్కడ మాత్రం క్యాప్స్. ఈ క్యాప్ అక్కడే తీసుకున్నానండి, గ్రీన్ కలర్ది, అందుకే నెమలికి వచ్చింది దీనికి. ఇది కృష్ణాష్టమికనే వెళ్తే షాప్కి వెళ్తే నచ్చిందని చెప్పి తీసుకున్నా. 120 130 పడింది క్యాప్. క్యాప్ అయితే సాయిబాబా పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు.
ఇది వచ్చేసి విసిని కలర్, ఇలా ఇలా విసురుతాం కదా. ఇది నాకన్నా మా బాబాయ్ ఎక్కువ, మా అబ్బాయి పేరు కూడా సాయినే, వాడు ఎక్కువ విసురుతారు అనమాట సాయిబాబాకి. అమ్మ నేను విసురుతానమ్మా సాయిబాబాకి అని చెప్పేసి. ఇవన్నీ సింపుల్ చైన్స్ అనమాట. ఇవన్నీ మామూలుగా మనకి ఫ్యాన్సీ స్టోర్లో దొరికేస్తాయి ఇవి సింపుల్ చైన్స్. ఇవన్నీ మన సైజ్ చూసి తెచ్చుకోవడం అంతే. ఇది కూడా అంతే, కృష్ణాష్టమి తీసుకున్నా, చిన్నగా ఉంది బాగుందని చెప్పేసి చిన్న చిన్న ముత్యాలతో. కానీ వెనకాల ఏం లేదు, కానీ నా విగ్రహానికి ఇది ఇలాగా కొంచెం చెవుల దగ్గర ఇక్కడ బాబాకి ఇలాగా కొంచెం లేయర్ల కింద ఉంటుంది కదా, దాన్ని పట్టుకుని ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి క్యాప్ చాలా డ్రెస్ మీదకి మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కదా. చాలా పింక్ వేసినా, వైట్ వేసినా, ఎల్లో వేసినా, సిల్వర్ వేసినా, ఏది వేసినా ఈ క్యాప్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది సాయిబాబాకి. ఓకేనండి, చూసారు కదా. ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి, ఎందుకంటే నేను అన్ని చెప్పాను అనేది చూపించి హడావిలోని ఎక్కడ దొరుకుతుంది ఏంటి ఏమన్నా అడిగితే మాత్రం మీరు కంపల్సరీగా కామెంట్లో చెప్తే నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం శ్రీ సాయిరామ్.